వెల్కమ్ టు రామాపురం బీచ్. ఈ రోజున చిన్న షూట్ ఒకటి ఉంటే వచ్చాం అనమాట బీచ్కి. సో ఇప్పుడు వీటిలో మంచి లొకేషన్ చూసి షూట్ చేసుకోవాలి. ఇప్పుడే ఫస్ట్ టైం ఇటు రావడం బాగుంది. మొహాలు అయితే మాడిపోయినాయి అనమాట. చాలా దూరం నుంచి 2 hours జర్నీ చేసి వచ్చాం, చిన్నగా వచ్చాంలే. సరే, ఇంకా మంచి లొకేషన్ చూసి షూట్ చేద్దాం. బాగుంది మొత్తానికి బీచ్ అయితే. కబడ్డీ ఆడుకుంటాను అడు వెనక. సో నేను, సతీష్, కేకే, రాజేష్ నలుగురు వచ్చాం అనమాట. సో గింబాలు కూడా తెచ్చుకున్నాం, ట్రైపాడ్ ఇవన్నీ. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది తొందరలో. సో ముందు మనం ఒకసారి చూసుకుంటే కనుక నీట్గా వాళ్ళకి రేపు ఇబ్బంది లేకుండా సరైన షార్ట్స్ తీయచ్చు. చనిపోయినాయి, చచ్చిపోయినాయి పాపం. అసలు ఎంత వెళ్తున్నాంలే, తీసా. సో అక్కడైతే బాగుంటుందని. సో చిన్న ప్రాక్టీసింగ్ ఇక్కడ దొరుకుతాయి, షార్ట్స్ వస్తున్నాయి. బాగుంది, పిల్లలు ఆడుకుంటున్నారు. మా బామర్ది గడి శక్తి ఆఫెన్స్. ఓకే, తెలిసిపోతుంది అంటే రాత్రికి ఎక్కువ లోపలికి వెళ్ళట్లా లాగేస్తుందంట మరి ఇక్కడ. సో ఇంకా మేమే కొంచెం చివరికి వచ్చాం. అవతల బిల్డ్ వేస్తున్నారు, అట్లా వచ్చేస్తుంది మీదకి. ఇంతకుముందు కొంచెం డేర్గా ఉండేది కానీ ఈ మధ్య లోపలికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. షార్ట్ చూసుకుంటున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి ప్యాకప్ అయిపోయింది. తినేసి అటు కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, కొబ్బరి చెట్లు అవి కూడా తీద్దాం. రామపురం బీచ్ పక్కన ఉంటుంది అనమాట. చూడండి, షిప్స్ చిన్న చిన్న బోట్లు అయిపోయింది. వాటర్ మీకు కనిపించట్లేదు. బ్యాక్ సైడ్ మీకు ఈ చిన్న చిన్న బోట్స్ ఉంటాయి అన్నమాట, చాలా బాగున్నాయి. బోట్స్లో కనిపిస్తూ ఉంటాయి మీకు. సో ఒకసేపు గింబల్తో ఎక్స్పెరిమెంట్ చేద్దాం కొన్ని షార్ట్స్. సన్సెట్ అలా బాగుంది. అది ఇటు సైడ్ అటు సైడ్ ఉంటే సముద్రంకి వెళ్ళి భలే ఉండేది. చూద్దాం ఎలా వస్తుంది ఈ షార్ట్స్. నైట్ టైం చిరాల భలే ఉంది. అయిపోయింది షూట్, నమస్తే ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పటికి లేట్ అయిపోయింది. చెన్నై వెళ్తాం ఇంకా నైట్ కదా, సింగిల్ రోడ్డు కాబట్టి. ఓకే, వెళ్దాం చిన్నగా. గుడ్ నైట్ అందరికీ. మరి ఒక లాక్తో మళ్ళీ కలుగుతాం. సో గొంతు కొంచెం అటు ఇటుకుంటే క్షమించేసాడు అనమాట. వీడియోలో కూడా మ్యూజిక్ పెట్టి అవి టీ పెట్టేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి పక్కన పెట్టేసి చేస్తాం ఎడిటింగ్ కూడా.
వ్లాగ్ టైప్లో. ఓకే, నేను అండ్ మరొక వ్లాగ్ మళ్ళీ కలుద్దాం. నేను మ్యాష్. నమస్తే.